జర్నలిజం ముసుగులో వాళ్ళు ఒక చిల్లర వేషాలకు పాల్పడి ఏదో డబ్బు కోసం ఆశపడి ఎవరి కోసం ఒత్తాసు పలికి ఒకవైపు నుంచి ఆలోచిస్తే మరి రెండో వైపు నుంచి ఎవరు ఆలోచిస్తారు, ఎవరి విషయం తెలుసుకుంటారు? మనం ఎన్నో రకాలుగా ఎంతో మంది కష్టపడి కట్టినటువంటి ఈ ప్రీమియం ని కాపాడాల్సిన బాధ్యత కంపెనీకి ఉంటుంది కదండి. ఒకరో ఇద్దరు కస్టమర్స్ మోసం చేసి క్లెయిమ్ తీసుకోవాల్సినటువంటి వాళ్ళని సపోర్ట్ చేయమంటారా కంపెనీని? ఆరోగ్యంగా అంతా బానే ఉన్నాడు అని చెప్పి ఇన్సూరెన్స్ తీసుకొని క్లెయిమ్ రాకపోతే మీరు ఎలా క్లెయిమ్ ఇవ్వారో నేను చూస్తాను, నేను కోర్టుకి వెళ్తాను, నేను అక్కడికి వెళ్తాను, మీరు దొంగ కంపెనీ. ఎవరు దొంగ అండి? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు గవర్నమెంట్ IRDA ఒక పూర్తిగా 3 కండిషన్స్ ఇచ్చిందండి. డే 1 నుంచి, అంటే పాలసీ తీసుకున్నటువంటి డే 1 నుంచి యాక్సిడెంట్స్ జరిగితే మొత్తం అన్ని రకాల యాక్సిడెంట్స్ కవర్ చేస్తాము. 31వ రోజు నుంచి సహజ సిద్ధంగా వచ్చేటువంటి జబ్బులన్నీ కూడా కవర్ చేస్తాము. అండ్ దీర్ఘకాలికంగా వచ్చేటువంటి 9 రకాల జబ్బులు, వాటికి సంబంధించిన ఏదైనా వస్తే మాత్రం, క్రానిక్ డిసీజ్ ఏదైనా వస్తే మాత్రం 2 years వెయిటింగ్ పీరియడ్. ఇది కాకుండా ముందున్నటువంటి జబ్బు ఏదైనా ఉంటే మాత్రం అది ఖచ్చితంగా కంపెనీకి చెప్పాలి. చెప్పిన తర్వాత దాన్ని ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చేసిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత క్లెయిమ్ వస్తుంది. కొన్ని రకాల జబ్బులకు మాత్రం కొన్ని రకాల కండిషన్స్ ఉంటే అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. ఏమంటే కస్టమర్ అంటే మాకు దేవుడండి అలా అని చెప్పేసి కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి అని చెప్పేసి నెత్తిని పెట్టుకుని ఊరేగలేమండి. ఇలా మోసం చేసేటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దేవుళ్ళకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కూడా స్టార్ హెల్త్ దేనండి. ఎందుకంటే అటువైపు కోటాను కోట్లటువంటి దేవుళ్ళు, కస్టమర్ దేవుళ్ళు ఉన్నారు. కంపెనీకి ప్రీమియం కట్టినటువంటి దేవుళ్ళని కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఉంది. దేవాలయం లాంటి దేహాన్ని సరిగ్గా చూసుకోలేక అనారోగ్యం పాలు చేసుకొని హాస్పిటల్కి వెళ్తే కష్టపడి సంపాదించుకొని ఖర్చు పెట్టాల్సినటువంటి టైంని భుజాన వేసుకొని కాపాడుతున్నటువంటి ఇన్సూరెన్స్ సంస్థలకి చేతులెత్తి మొక్కాలి. ఈ విషయాన్ని ఎవరైతే గాలికి వదిలేసేసి బురద చల్లాలని చెప్పేసి చూస్తున్నారో మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. దయచేసి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నేను చేతులెత్తి మనసారా కోరుకుంటున్నాను, మీరు ఒకవైపు వాదన మాత్రమే మీరు చూడకండి. అవగాహనతో కావచ్చు, ఆలోచనతో కావచ్చు, సబ్జెక్ట్ కూడా కొంచెం తెలుసుకోండి. ఏదో చిల్లర రాజకీయము, చిల్లర జర్నలిజం చేస్తే ఎలా అండి? జర్నలిజం కాదు, జర్నలిజం అంటారా దీన్ని? రాజకీయం అంటారా? ఇంకేమంటారు చెప్పండి ఒకసారి. బ్లాక్ మెయిలిజం అని అంటారు. దయచేసి మీరు నిజ నిజాలు ఏంటో తెలుసుకోండి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఇన్సూరెన్స్ రంగాలకి వర్తిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ రంగాన్ని మనం కాపాడుకుంటే కొన్ని వేల కుటుంబాలని కాదు, కోట్ల కుటుంబాలకి మనం ఆర్థిక సంరక్షణ ఇచ్చి కాపాడినటువంటి వాళ్ళం అవుతాం. సో దయచేసి తెలివిగా ఆలోచించండి.